ఎవరు లేరా? బాబోయ్, కత్తి నుంచి ఎస్కేప్ అయ్యి ఆఖరికి కుక్క ఘాట్లతో చనిపోను కదా. అన్నా, మీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది. మా నాన్న ఎప్పుడో కొన్న పొలాలు ఇవి. నాకు చదువు అప్పలేదని ఆయనకి తెలియగానే పొలాలు చూసుకోమని చెప్పాడు. అందుకే ఇక్కడే ఉండిపోయాను. ఈయన కొడుకుని ఎప్పుడైనా మా ఊరికి వెళ్తాను. ఇలా ఉండడం బాగుందన్నయ్య, ఒంటరిగా హాయిగా ఉండడం. ఇందాక మీరు అడిగారు కదా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ నాకు బాగా తెలుసు. కాకపోతే మనకు ఓ ప్లాన్ ఉండాలి. ఏంట్రా దాక్కునున్నావా? నేను నువ్వే కదరా అన్నావు అన్న పెద్ద ఫ్రాడ్, ఆ అమ్మాయిని బాంబేకి తీసుకెళ్ళి అమ్ముతారని. నేనా? నువ్వే కదరా అన్నావు. అయితే నేనా ఫ్రాడ్ని? ఏమైంది రే మావా? నువ్వు చెప్తే ఏంటి, నేను చెప్తే ఏంటి? మనకి మ్యాటర్ తెలియాలి. అదే కదా ఆయన ముందు అంటావరా? నువ్వు అలవాటు ఇంకా మానలేదా? ఆయనతో కలిసి కూర్చొని తాగి నేను చెప్పిన ఆయనతో అబద్ధం చెప్తావా? పైగా ఆయనతో ఒంటరిగా తాగుతున్నావు. రే కోపడగరా, నీ కూడా మందు కొన్నాను. తమాషా చేయకుండా విషయం అంటే చెప్పు. రే, మందు కొట్టడం వల్ల కొన్ని లాభాలున్నారా? ఒకరిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంత గొప్పగా నీకేం అర్థమైందిరా? అర్థం కాలేదు. అలాగే ఆయన చెప్పిన విషయాన్ని కూడా నేను నమ్మలేదు. కాకపోతే ఆయన ఫ్రాడ్ కాదురా. ఎనీవే, మనం ఆయనకి సాయం చేద్దాం. ఏమన్నావు? ఏం జరిగినా నీకు నేను తోడుగా ఉంటానురా. నేనే ఏదో ఒకటి చెయ్యాలి కదా. నాకు ఇక్కడ పనులు చేసి చేసి బోర్ కొట్టేసిందిరా. చాలా రోజులు గుర్తుండిపోయేలా థ్రిల్లింగ్ ఏదో ఒకటి చేయాలి మామా. నిజమేంటంటే వాడు చావాల్సిన వాడే. రే, వాడిని చంపడమే మన లక్ష్యం. తర్వాత ప్రాబ్లం లేదు. ఇలాంటి వాళ్ళు చనిపోతే వెతుకుంటే ఎవరు రారా. మన వల్ల ఈ సమాజానికి ఉపయోగం ఉండాలి కదా. మధ్యలో ఆ పెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది? అదాయన చెప్పలేదా? సరేలే, కనుక్కుందాం. నువ్వేమనుకుంటున్నావురా? అర్ధరాత్రిలో నా ఆశ తీసుకోవడానికి తన దగ్గరికి వెళ్ళనా? ఈ అమ్మాయి గురించి ముందుగా నాకు చెప్పింది నందకుమారే. జస్లీ చావు ఒక పెద్ద సమస్య అయినప్పుడు స్టీఫెన్ గురించిన రిపోర్ట్స్ ఇచ్చింది అతనే. దానికోసం అతను వైజాగ్ ప్రాంతమంతా వెతికాడు. మనం వచ్చే దారిలో ఒక ఇంటికి వెళ్ళాం కదా, అతనే నందకుమార్. సరిగా చెప్పాలంటే స్టీఫెన్ ఒక తెలుగోడు, కడపలో ఉండేవాడు. అక్కడి నుంచి చాలా ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఇప్పుడు వైజాగ్లో ఏదో పెద్దాయన దగ్గర ఉంటున్నాడంట. వాడు ముఖ్యమైన పని అమ్మాయిలతో వ్యాపారం. ఇప్పుడు ఆ పెద్దాయనతో గొడవ పడి విడిపోయి తనే వ్యాపారం చేసుకుంటున్నాడట. ఇప్పుడు వైజాగ్ కేంద్రంగా ఒక పెద్ద సెక్స్ ర్యాకెట్లో వీడే కింగ్గా ఉంటున్నాడు. రహస్యంగా అక్కడ ఎన్నో వ్యభిచార గృహాలు నడుపుతున్నాడు వీడు. నేను ఆ ఊళ్ళో చూశాను. రహస్యమని చెప్తే రహస్యమని కాదు, అంతా ఓపెనే. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తప్పించుకున్నాను. ఇప్పటికీ గుర్తున్నాయి వెంటాడే ఎన్నో అనుభవాలు. ఈ స్టీఫెన్ మీద వేసిన మొదటి కేసు ఏంటంటే, అతను 3వ పెళ్లి చేసుకున్న అమ్మాయి మిస్ అయిందని వాళ్ళు పేరెంట్స్ పెట్టిన కేసు. ఏం చేయగలను? ధనబలం లేని పేదవాళ్ళు ఏం చేయగలరు? ఆ కేసు నిలవలేదు. ఇలాంటిది ఎన్నో కేసులు. ఒక నిమిషం. ఇలా చూడండి, వాడికి సంబంధించిన వీడియోస్ ఇందులో ఎన్నో ఉన్నాయి. ఈమె పేరే కన్య. వైజాగ్లో ఒక బ్రోతల్ హౌస్లో చూశాను. చూడ్డానికి 16 ఏళ్ల వయసు ఉంటుంది. ఈ అమ్మాయిని అమ్మేశాడు ఈ స్టీఫెన్. ఈ అమ్మాయి నిజంగా ఎవరో తెలిస్తే మనం కొంచెం షాక్ అవుతాం. ఈ కసాయి తండ్రికి పుట్టిన కన్న కూతురే. ఈడు పాపానికి బలైన ఒక అమ్మాయి కూతురు. కన్న కూతురుని తాచాడంటే వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. నాకు తెలిసి ఈ అమ్మాయి ఒక 4 రోజులుగా అక్కడ ఉంది. అప్పుడే ఆమె కళ్ళల్లో ఒక భయాన్ని చూశాను. ఒకసారి గనక అక్కడ ఇరుక్కుంటే బయటికి రావడం కష్టం. ఒక రకంగా జైల్లో ఉన్నట్టే. నేను చాలా కష్టపడాను. ఏమి లాభం? ఆఖరి కోర్టే అతన్ని వదిలేసింది. ఆ తర్వాత అందరూ ఇతన్ని వదిలేశారు. మీడియా కూడా పట్టించుకోలేదు. ఈ అమ్మాయిని ఎలా కలవాలి?
ఆడపిల్లని కన్న వాళ్ళకే తెలుస్తుంది ముద్దు కామంలో భాగం కాదని. కానీ మా నాన్నే నన్ను, ఆయనకి నేను ఎవరో ఒక అమ్మాయిని, నన్ను వదిలేసి ఉన్నా కూడా సంతోషంగా ఉండేదాన్ని. కానీ వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నేను ఆయనకి ఎవరో ఒక అమ్మాయిని, కానీ వాడు మాత్రమే నాకు తండ్రి. కానీ ఇక నాకు వాడొద్దు. స్టీఫెన్ గురించిన విషయాలు తెలుసుకోవాలనే తన్ని చూడటానికి వెళ్ళాను. కానీ తన్ని అక్కడ చూశాక తన్ని వదిలేసి రావడానికి మనసు ఒప్పుకోలేదు. మీరు చెప్పేది వింటుంటే ఆ స్టీఫెన్ని అంత తేలిగ్గా ట్రాప్ చేయలేవేమో మనం. వాడికి పెద్ద నెట్వర్క్ ఉండొచ్చు, చుట్టూ రౌడీలు ఉండొచ్చు. వాడు ఎంతకైనా తెగిస్తాడా? మీ ప్లాన్ ఏంటన్నా? బ్రాతల్ హౌస్లో దొరికిన సమాచారం ప్రకారం వాడు వైజాగ్ మార్కెట్లోనే ఎక్కడో ఉన్నాడు. నా లెక్క కరెక్టే అయితే వాడిప్పుడు మనవనికి వస్తుంటాడు. చెప్పరా. హలో హలో చెప్పరా. హలో, డబ్బుల కోసమే నువ్వు ఇలా తిరుగుతున్నావంటే నువ్వు తిరిగి వచ్చాయి. అవసరమైన డబ్బు నేను హాస్పిటల్లో కట్టాను. అదీ కాక నా మీద కోపం తగ్గకపోతే ఏం చేయాలన్నది నువ్వే నిర్ణయించుకో. నాన్న అది నీ వయసులో ఉండే వాళ్ళంతా ఫ్రెండ్సే లోకం అనుకుంటారు. కానీ నాకు మీ అమ్మకి కన్న పిల్లల కంటే ఎక్కువ కాదు ఎవరు. ఏం చెయ్యాలన్నది నువ్వు ఆలోచించి నిర్ణయించు. నాన్న. హలో హలో ఏమైందిరా? ఎవరు ఫోను? నాన్న ఇంట్లో నుంచి హాస్పిటల్ ఖర్చు అంతా ఇచ్చారంట. అయితే నీ ప్రాబ్లం తీరిపోయిందా? నేను చెప్పానుగా, నువ్వు వెళ్ళొచ్చు. స్టీఫెన్ ఇప్పుడు నాకు దగ్గరలోనే ఉన్నాడు. రేపటితో అంతా ముగిస్తుంది. ముగించాలి. ఇంత దూరం వచ్చాక నేను తిరిగి వెళితే నాకు ఆ స్టీఫెన్ గాడికి ఏం తేడా ఉంటుంది? ఆ చెత్తనాయాలు ఎక్కడున్న వాడిని లేపేద్దాం. వాడు వైజాగ్లో ఎక్కడుంటాడు? తెలీదు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని కూడా తెలీదు. కొంప తీసి వాడు మార్కెట్లో ఉన్నాడు అనుకోండి. మన ఊర్లో ఉన్నట్టు ఈ మార్కెట్ చిన్నగా ఉండదు. వైజాగ్ మార్కెట్ సముద్రం అంత పెద్దదే. అసలు మనం ఎలా వెతుకుతాం? వెతకాలి. కుదరదా? ఎందుకు కుదరదో వెతుకుదాం. నాకు ఒకటి తెలుసు. మీరు వచ్చేటప్పుడు బయటికి వెళ్ళాడు ఒకడు. వాడి పేరే మధు. వైజాగ్ చుట్టుపక్కల నుంచి కూరగాయలు, పూలు, పళ్ళు, మాంసాలు అన్ని మార్కెట్కి తేడమే వాడి పని. వాడికి తెలిసినంతగా వైజాగ్ గురించి ఎవ్వరికీ తెలీదు. వాడు నాకు చాలా క్లోజ్ రా మామా. నేను ఊరికెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆయన కోసం గంజాయి తీసుకొచ్చి ఇస్తాను. తిరిగి ఆయన కూడా నాకు చాలా చేశాడు. మనం ఆ రూట్లో వలేసి చూద్దామా? వాడికి వల వేసే దేవుడు ఆ వల్ల తప్పకుండా పడతాడు. మీరేం కంగారు పడకండి సార్. రేపు పొద్దున లోపల పిల్ల మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఆ పిల్లని చూసిన తర్వాత ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళు పెద్ద లవర్స్, సముద్రాన్ని చూసిపోవడానికి వచ్చారు. వాళ్ళని వలేసి పట్టాను. చా 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 మహా ఉంటే 20 ఏళ్ళు ఉంటాయి. యామా ఫిగరు. ఓకే సార్, అలాగే అలాగనే చేద్దాం. ఏంటి
ప్లీజ్ అన్న ఆ? మమ్మల్ని వదిలేండి సార్ మేము ఇటువైపు రావు సార్ ఆ. ప్లీజ్ సార్ మమ్మల్ని ఏం చేయకండి సార్ ప్లీజ్ సార్ 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 రే, 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 సార్, సార్, మమ్మల్ని Disturb వదిలేండి సార్. చేయొద్దురా. మమ్మల్ని ఏం చేయకండి సార్. నాకు ఇది ఒక బిజినెస్. మీకు తెలియకుండా వచ్చాను. ఇలాంటి వయసులో ఇంత అందమైన అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసురా నీకు సార్ దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్. తమ్ముడు తప్పు చేసింది నువ్వు ఊరు చూడడానికి వచ్చావా అది ఈ ఏరియాకి ఏంటి లవ్వా నువ్వు మాత్రం ఎంజాయ్ చేస్తే చాలా ఇక్కడ తను చాలా మంది కావాలరా దూకేస్తాం సార్. రే, 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 కొట్టద్దురా మెల్లగా చెప్పు ఈ ఒంటి మీద ఒక గీత కూడా పడకూడదు మనం అడిగిన రేట్ ఇవ్వాలి కదా మమ్మల్ని వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని ఏం చేయకండి సార్. ఆ, సార్, చెప్పరా సార్. అన్నా ఆ అమ్మాయి స్ట్రైట్ గా మ్యాటర్కి రారా అన్న అమ్మాయిని ఫాలో చేసుకుంటే మన కుర్రాళ్ళు నలుగురు వెళ్ళారన్నా. దారిలో చిన్న సమస్య అందుకని ఆ అమ్మాయి మిస్ అయిందన్నా. ఏంట్రా వాగుతున్నావు ఏం లేదన్నా, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా అవునన్నా. అయితే ఆ పిల్ల దొరకలేదా అది అన్నా రేయ్! ఆ అమ్మాయితో ఇంకెవరో ఉన్నారన్నా. వాళ్ళు ఎవరైనా సరే పర్వాలేదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నాకు రేపటి లోపల ఆ పిల్ల కావాలి సార్ సార్ మీకు దండ పెడతా సార్ మమ్మల్ని వదిలేయండి. చెప్తూ ఉంటే వినిపించుకోవే